ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ కాబోతుంది. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. ఇక సమావేశంలో సోనియా, రాహుల్, ఇతర సభ్యులు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక భావస్వరూప్యం ఉన్న పార్టీలతో సీట్ల సర్దుబాట్లపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర్ రాజనరసింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీ చందర్ రెడ్డి కూడా ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ రోజు 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఇది ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఏదైతే పిసిసిలతో పాటు ప్రధానంగా అయితే సిడబ్ల్యూసీ మెంబర్లు, సిడబ్ల్యూసీ ఆహ్వానితులతో పాటు అన్ని ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి అయితే శాశ్వత సభ్యుడు వంశీధర్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ వీళ్ళంతా హాజరు కాబోతున్నారు. సో దీనిలో ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో కొన్ని కీలక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా వచ్చిన 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత ఈ సిడబ్ల్యూసీ సమావేశం మొదటిసారి అవుతుంది కాబట్టి 5 రాష్ట్రాల ఫలితాల ఎన్నికలపై, అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు, సో కాబట్టి దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ లో మొన్న జరిగిన ఘటనలు, పార్లమెంట్ లో విపక్షాల అయితే సస్పెండ్ చేయడం, వీటన్ని అంశాలను ఈ సిడబ్ల్యూసీలో సుదీర్ఘంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మొన్న వచ్చిన 5 రాష్ట్రాల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరగా ఓడిపోయింది. సో దాటిపైన ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, ఇప్పటికే అలయన్స్ కూటమికి ఎవరితో, ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది దానిపైన ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ అది ఈ నెల రోజుల సమయం ఇచ్చింది. ఆ నెల రోజుల్లో ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, దానివల్ల సీట్ల సర్దుబాటు, అదేవిధంగా ఫలితాలపైన వాళ్ళు ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో చర్చించబోతున్నారు. అదేవిధంగా 5 రాష్ట్రాల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వస్తామనుకుంటే అక్కడ చాలా తక్కువ సీట్లు వచ్చాయి, ఘోరంగా ఓడిపోయింది. అదేవిధంగా రాజస్థాన్ లో కూడా మళ్ళా ఓటమి జరిగింది. అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ లో మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకుంటే అక్కడ కూడా ఓటమి పాలింది. సో వీటిపైన కూడా వాళ్ళు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక సమస్యలపైన కూడా ఈ సిడబ్ల్యూసీలో చర్చకు వచ్చే అవకాశం తెలుస్తోంది. ప్రజల సమస్యలు, నిరుద్యోగము, అధిక ధరలు, వీటన్నిటిపైన భవిష్యత్తులో ఎలా పోరాడాలి, పబ్లిక్ లో ఎలాకెళ్ళాలి, దానివల్ల పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి కేంద్రంలో. ఎందుకంటే 2014 నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోతా వస్తుంది. ఇంకా సీట్ల సంఖ్య తగ్గుతుంది కానీ పెరగట్లేదు. కాబట్టి ఈసారైనా బీజేపీకి కళ్ళం వేయాలి, బీజేపీని అధికారం నుంచి దించాలంటే ఖచ్చితంగా పబ్లిక్ లో ఉండాలి, పబ్లిక్ లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన ఈ సిడబ్ల్యూసీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి అయితే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ఇప్పటికే 6 గ్యారెంటీలు వాళ్ళు హామీ ఇచ్చారు, అందులో భాగంగా అధికారంలో కూడా వచ్చారు. కాబట్టి ఇందులో 2 గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి, ఇంకా మిగతా 4 ఉన్నాయి. కాబట్టి వాటి పైన కూడా రేవంత్ రెడ్డి అందులో చర్చే అవకాశం ఉంది. ఎందుకంటే 4 గ్యారెంటీలు వచ్చారంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది కాబట్టి వాటిపైన కూడా ఈ సమావేశంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సో ఇలా చాలా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ప్రభావాలు, ఇండియా కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటు, సో వీటన్నిటిపైన ఒక విశ్లేషణ జరిగే అవకాశం ఉంది. సో ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో ఉన్న కొంతమంది సభ్యులు కాంగ్రెస్ పై విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడ వలన ఈ ఫలితాలు వచ్చాయంటూ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ లాంటి లీడర్లు కూడా కొంతమంది విమర్శలు చేశారు. సో కాబట్టి వాటిపైన కూడా వాళ్ళు విశ్లేషణ చేసే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. ఇది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.